డెఫినేషన్ తెలుసుకున్నా, పోయి బోర్డు దగ్గర ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎవరు లేదా మీకు మీరే ఎక్స్ప్లెయిన్ చేసుకోండి. ఒకరు వస్తారు అవసరం లేదండి. ఎదురు ఎవరు రాలేదు, ఎదురు వచ్చాడు కదా, దట్స్ వాట్. ఎవరు హెల్ప్ చేయడు ప్రపంచం, మనం హెల్ప్ చేసుకోవడం తప్ప, మనకు మనం మౌల్డ్ అవ్వడం తప్ప. నేను చెప్పాను నీకు ఏం చెప్పారంటే, నైట్ యూఎస్ కాల్స్ కనెక్ట్ అవుతుంటారు సార్, యూకే కాల్ ఫ్రెండ్స్ కనెక్ట్ అవుతుంటారు సార్, మమ్మల్ని గ్రూప్ లో యాడ్ చేస్తున్నాడు సార్. ఎందుకు చేయాలి అతను యాడ్ గ్రూప్ లో? ఓన్లీ థింగ్ ఇస్ మేము అప్డేట్ అవ్వాలని, అంతేగాని ద కమ్యూనికేషన్ మోస్ట్ ఇంపార్టెంట్. మనం ఎంత టెక్నికల్ స్ట్రాంగ్ ఉంటే ఏం లాభం? మన రూపీకే తెలుస్తుంది మనకు, హెడ్ ఒకటే తెలిసి ఏం లాభం అండి. వీ షుడ్ నో ద టైల్ ఇట్ సెల్ఫ్, రైట్? ఆ టైల్ అనేది మన కమ్యూనికేషన్స్. అందుకే చెప్తున్నాను, లర్న్ బోత్ మాన్యువల్ అండ్ కాన్సెప్ట్స్ యాజ్ వెల్ యాజ్ దట్ కమ్యూనికేషన్ జర్స్. ఈ రెండు మనకి ఇంటర్వ్యూలో ఫెచ్ అయితే ఉంటాయి. ఒక ఇంటర్వ్యూ పోవడం వల్ల కాదు, ఈ అబ్బాయి మాట అన్నాడు సార్, ఒక ఇంటర్వ్యూ పోవడం వల్ల చాలా అడ్వాంటేజ్ సార్, ఇంకో ఇంటర్వ్యూ పోవద్దు కదా, అది వదిలేదు అబ్బా ఇంకా రాదులే మనకు అనేసి అక్కడ ఎక్కడ వదిలేసామో అక్కడే పోతా ఉండాలి. ఆల్వేస్ హిట్ చేస్తూనే ఉండాలి, ఇంటర్వ్యూస్ హిట్ చేస్తూనే ఉండాలి, ఎక్కడ ఆగిపోతాండి. పొద్దున ఫార్వర్డ్ మెసేజ్ చూసా, శ్రీ ఆంజనేయ హనుమంతుడు చెప్తున్నామంట, మనం ఓడిపోయే వరకు గెలుస్తూనే ఉండాలి, ట్రై చేస్తూనే ఉండాలి. ఎందుకు వెళ్ళామంటే ఏదో ఒక రోజు పక్క జాబ్ వస్తుంది. సక్సెస్ఫుల్ స్టోరీస్ అవేనండి. డైరెక్ట్ ఎవరికి డేమన్నాడే ఇంటర్వ్యూస్ ఎవరు రాలేదు, ఫర్ షూర్. ఓన్లీ థింగ్ ఇస్ మనం మౌల్డ్ అవ్వం, మనం కష్టపడే తత్వం మన దగ్గర లేదు. ఆ కష్టపడే తత్వం ఉంటే సరిపోతుంది. మేడం చెప్తూ ఉంటారు కదా, క్లాస్ ఆఫీస్ క్లోజ్ చేసే వరకు ఉంటాడు సార్ ఆ అబ్బాయి అనేసి. నేను ఎప్పుడో చూడలేదు, మేడం చూశారు కదా. నాకేం పనండి, డైరెక్ట్ కిందకి వెళ్ళడం, మేడంతో మాట్లాడడం, మళ్ళీ పైకి రావడం. మరి 7 o'clock అయితే మొట్టమొదటి వెళ్ళిపోవడం. బట్ మేడం 8 o'clock ఉంటారు, వాళ్ళు 8:30 వరకు ఉంటారండి. ఆ అబ్బాయి అక్కడ వరకు ఉన్నాడు. ఓన్లీ థింగ్ ఇస్ ఆ హార్డ్ వర్కింగ్ నిలబెట్టేదండి. మేము నిలబెట్టేది ఒక హార్డ్ వర్క్, ఇంకేం లేదు, ఇంకా ఆప్షన్ లేదు. ఎవరు రికమెండ్ చేయరు, మనమే రికమెండ్ చేసుకోవాలి. దట్ ఇస్ ఓన్లీ సిన్సియర్ రిలేషన్. ఒక్కటి చెప్తున్నాను, అదే క్లాస్లో చెప్తూ ఉంటాం కదా, ట్రై టు మౌల్డ్ యువర్ సెల్ఫ్. మీకు మీరు కష్టపడే తత్వం ఉండాలి, టెక్నికల్ స్ట్రాంగ్ గా ఉండి కమ్యూనికేషన్ బిల్డ్ చేసుకోండి. ట్రై టు అటెండ్ ద సెషన్స్. ఇద్దరు నో ప్రాబ్లం అండి. ఇద్దరే ఉన్నారు, ఎవరు లేరు. హరి సార్ ఒక్కరు ఉన్నారు కదా. 20 మంది ఉంటే హరి సార్ హ్యాండిల్ చేయడం కష్టం, 4 ఉంటే హరి సార్ ఈజీగా హ్యాండిల్ చేయడం. మనం ఎక్కువ టార్గెట్ చేస్తుంటారు కదా, ఆ టార్గెట్ ఇంపార్టెంట్. మనం టార్గెట్ చేసుకోవాలి ఎలాగా, నెగిటివ్ నుంచి పాజిటివ్ పాయింట్ ఆఫ్ వ్యూగా. సో అందుకని కమ్యూనికేషన్ సెన్స్ అటెండ్ అవుతుందండి. 2 to 4 జరుగుతున్నాయండి రోజుకి, కండక్టింగ్ ద థింగ్స్ ఇట్ సెల్ఫ్. అందరూ కొత్తారు, విషయం మేడం కొత్తదా, నేను కొత్త ఉండే, హరి కూడా కొత్తాడు 8 years బ్యాక్. అతను ఓన్లీ థింగ్ ఇస్ ఆ ఎక్స్పీరియన్స్. ఇక్కడ నుంచి మాట్లాడేది నాకు ఎక్స్పీరియన్స్ మాట్లాడుతుందండి. దట్స్ వేర్ ఆ ఎక్స్పీరియన్స్ మనకు కావాలి. ఇంటర్వ్యూలో కూడా మనం ధైర్యంగా ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలనుకున్నామా, ఎట్టి పరిస్థితుల్లో ఇంటర్వ్యూస్ ఫెయిల్ అవ్వాలి. నా స్టూడెంట్స్ మినిమం 5 interviews పోవాలని కోరుకుంటున్నాను. 6 interviews తెలుస్తుంది కదా ఎందుకు పోతున్నాం అనేసి. ఎన్నిసార్లు ఫెయిల్ అవుతామండి, బీటెక్ చదివినాం కదా, సబ్జెక్ట్ పోతే మనం పాస్ అవ్వరా, వదిలేస్తున్నారు. అక్కడ లైఫ్ కూడా అంతేనండి. అక్కడ 50 subjectలో దాదాపు ఒక 5-6 subjects ఎగిరిపోయి ఉంటాయి, అని క్లియర్ చేయాలి. అలాంటిది లైఫ్ కూడా అంతేనండి. ఓన్లీ థింగ్ ఇస్ మనం ఆ రోజు 1 day బ్యాటింగ్ చేస్తాం, ఇక్కడ 1 year బ్యాటింగ్ చేయాలి. అదే తేడా. అంత ఓపిక లేదు మన దగ్గర, ఓపిక తెచ్చుకోవాలండి. పేషెన్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, దట్స్ ఇట్. థ్యాంక్ యూ గైస్. మనకి ఇక్కడ సాఫ్ట్ స్కిల్స్ క్లాసెస్ పెడుతున్నారు. మేబీ అందరూ చెప్పా ఉంటారు మీకు హెచ్ఆర్స్. సో 2 to 4 అవి బాగా యూటిలైజ్ చేసుకోండి. చెప్పాను కదా ఇందాకే, టెక్నికల్ పరంగా అయితే మనం సార్ చెప్పింది వదిలేకుండా మనం ఇంటికి వెళ్ళి ప్రాక్టీస్ చేసుకునే దాన్ని బట్టి మనం గెయిన్ చేసుకుంటాము స్కిల్స్. అదంతా పక్కన పెడితే కమ్యూనికేషన్ ఆల్ టుగెదర్. ఇప్పుడు అది 40% వేసుకుంటే 60% కమ్యూనికేషన్. సో మీకు ఒకవేళ ఇంకా కాన్సెప్ట్ అంత ఐడియా లేకపోయినా సరే, మీరు ఎంత స్ట్రాంగ్ గా ఉన్నారు, వాళ్ళు ఏం చెక్ చేస్తారంటే ఇంటర్వ్యూలో మీరు ఎంత స్ట్రాంగ్ గా ఉన్నారు, ఎంత స్ట్రాంగ్ గా వాళ్ళకి ఆన్సర్ చేస్తున్నారు, ఎంత క్లియర్ గా చెప్తున్నారు కాన్సెప్ట్ ని. మీరు మా కమ్యూనికేషన్ లో మీకు తెలుస్తుంది, వాళ్ళకి తెలుస్తుంది ఎంత మీరు మళ్ళీ వాళ్ళు చెప్పింది, వాళ్ళు ఏమైనా ట్రైనింగ్ ఇస్తే మీరు ఎంత గెయిన్ చేసుకోగలరు, మీరు ఎలా ప్రోగ్రెస్ అవ్వగలరు ఆ కంపెనీలో అని. సో కమ్యూనికేషన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాస్క్ టు వర్క్ ఆన్. That's